ప్లాన్లు కొన్ని చెప్తూ ఉంటారు. 10+10+80% అని చెప్పని ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే 100 రూపాయలు సంపాదిస్తే అందులో అందులో 10 రూపాయలు దేవుడికి, 10 రూపాయలేమో నేను దాచిపెట్టుకోవడానికి, 80 రూపాయలేమో నాకున్న ఖర్చులు అద్దులైతేనేమి, ఆహారం అయితేనేమి, వీటన్నిటి విషయాల్లో కూడా 80 రూపాయలు ఖర్చు పెట్టే విధానం. సో ఈ విధానమైన పాలసీ పాటించుకుంటూ ఉండటం ద్వారా, ఈ విధానమైన పాలసీ పాటించుకుంటూ ఉండటం ద్వారా మన యొక్క కుటుంబం ఆశీర్వదింపబడుతుంది అనడానికి ఒక రుజువుగా కనబడుతుంది. ఎందుకంటే చాలామంది ఈరోజు చేసే చిన్న మిస్టేక్స్ మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలామంది చేసే చిన్న మిస్టేక్స్ వల్ల పెళ్లిళ్ళ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారన్న సంగతి ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఒప్పుకుంటారు? ఈరోజు ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే వాళ్ళు కనుక ముందు నుండే వాళ్ళు ఒక 10 రూపాయలు వెనక వేసి, ఆడపిల్లల గురించి స్పృహ కలిగి వెనక వేసి దాచిపెట్టగలిగితే పెళ్లి చేసే టైంకి వేరే వాడి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అప్పు అడగాల్సిన అవసరం ఉండదు కదా.